రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ ముబారక్. ఈ పవిత్ర మాసం 30 రోజులు కానీ ముస్లిం సోదరులందరూ యావత్ ప్రపంచం మొత్తం ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నా ఈ ప్రపంచ శాంతి కోసం ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కానీ ప్రార్థనలు చేసిందే. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాజకీయంగా ఉండే ప్రతినిధులు కానీ రాజకీయ ప్రతినిధులు కానీ ఈసారి ప్రతిరోజు కానీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కానీ మసీదుల్లో వెళ్ళి ఇఫ్తార్ సమయంలో ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశాం. మరి ఈరోజు ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది అన్ని విషయాల్లో. కానీ నెల్లూరులో ప్రత్యేకంగా అయితే వక్ఫ్ బోర్డ్ స్థలాల్లో అద్భుతమైన ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ మంత్రి నారాయణ గారి సహకారంతో నెల్లూరు నగరంలో రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒక 20 కోట్ల రూపాయలతో మంచి ఇంటర్నేషనల్ స్కూల్ పేద బిడ్డల కోసం కడుతున్నాం. ఈరోజు పేదరికం పోవాలంటే డబ్బులు ఇస్తే పోదు, ఆస్తులు ఇస్తే పోగొట్టేస్తారు. మనం ఇవ్వాల్సింది సమాజంలో విద్యనివ్వాలి. అందుకోసమే ఈ నెల్లూరులో ఈ యొక్క స్కూళ్ళు రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కానీ అన్ని జిల్లాల్లో అడుగుతున్నారు, మాకు కానీ స్థలం ఇండి, మా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళని అడిగి మేము కానీ సిఎస్ఆర్ ఫండో ఎట్టో ఒకటి స్కూల్ కట్టిస్తామంటే తప్పకుండా ప్రతి జిల్లాలో కానీ ఎక్కడైతే ఈ మా వక్ఫ్ బోర్డ్ స్థలం పనికొస్తుందో స్కూల్స్కి దానికి హై ప్రయారిటీ ఇచ్చి ఇస్తామని కానీ తెలియజేస్తున్నా. అదే కాకుండా నెల్లూరులో ఈ యొక్క బారా షాహిద్ దర్గా 2014 ముందు ఎలాగుందో మీ అందరికీ తెలుసు. 2014 తర్వాత దీన్ని అభివృద్ధి చేశాం. ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు, అప్పుడు కానీ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా అయితే ఉన్నారు, నేను మేయర్గా ఉన్నాను. అద్భుతంగా డెవలప్ చేశాం. అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ఏదైతే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరము టెంట్స్ వేస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం, ప్రతి సంవత్సరం రికరింగ్ ఎక్స్పెండిచర్ అవుతూ ఉంది ఈ షెడ్స్ అన్నిటికీ. దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ వేయడానికి 9.5 కోట్ల రూపాయలతో నెక్స్ట్ 10 రోజుల్లో అది టెండర్ పిలవబోతున్నాము. ఫేజ్ 1లో ఇది దీంట్లో ఒక అద్భుతమైన ఒక మసీద్ కడుతున్నాము. దాంతోపాటు ప్రజలందరికీ రొట్టెల పండగకి అన్నిటికీ పనికి వచ్చేటట్టు ఒక స్లాబ్తో ఒక కంప్లీట్ ఒక మండపం లాగా దాదాపు 30,000 చదరపు అడుగులతో మండపం వస్తుంది. సో స్థలం స్కేర్సిటీ కాబట్టి G+1 అంటే ఆ మిద్ది పైన కానీ మనం ప్రార్థనలు చేయొచ్చు. ఎందుకంటే ఈ స్థలాన్ని వినియోగంలో జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే రేపు రొట్టెల పండగ వస్తే ఏదంటే ఈ కన్స్ట్రక్షన్స్ చేసేస్తే స్థలం అవసరం కాబట్టి దీన్ని స్లాబ్ వేసి వాడుకని పెంచాం. సో దీనికి కానీ మంత్రి నారాయణ గారి యొక్క సహకారం, అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి సహకారం కానీ ఎంతో ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్స్, ఈ యొక్క ముఖద్వారాలు కానీ శ్రీధర్ రెడ్డి గారు అద్భుతంగా చేయించారు. మరి శ్రీధర్ రెడ్డికి అదేవిధంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ రూరల్లో ఏ చిన్న పని ఉన్నా జాగ్రత్తగా దగ్గరుండి చేస్తుండే గిరిరెడ్డికి కానీ ప్రత్యేక అభినందనలు. అలాగనే మొన్నటిదాకా ఇన్ఛార్జ్ మేయర్గా ఉండి రూప్ కుమార్ యాదవ్ కానీ ఈ యొక్క స్కూల్ అప్పుడు నాకు పూర్తిగా సహకరించిన దానికి తనకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ ప్రతి సంవత్సరం మీరు 10 గంటలకు వచ్చి 12:30 దాకా మా కోసం టైం తీసుకున్నందుకు మీ అందరికి కానీ మీ కుటుంబాలకు అందరికీ ప్రత్యేకంగా రంజాన్ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Please subscribe to N3 TV.